జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। వార్తల్లోని ముఖ్యాంశాలు। ఒంగోలులో అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్। ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని తెలిపిన ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత। ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటాచలం ఫిల్లింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే పిఎన్ విజయ్ కుమార్। ఒంగోలులో అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు। రామ్నగర్ 4వ లైన్లో ఏర్పాటు చేసిన మెడిక్యూర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు। గతంలో అత్యాధునిక వైద్య సేవల కోసం చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్లవలసి వచ్చేదని, ప్రస్తుతం ఒంగోలులో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని దామచర్ల అన్నారు। కార్డియాలజీ స్పెషలిస్ట్ కె శ్రీధర్ బాబు, ఆర్థో స్పెషలిస్ట్ పి శ్రీనాథ్, స్త్రీల ప్రసూతి సంతాన విభాగం డాక్టర్ కె రవళి, కె జోష్నను అభినందించారు। వీరితో పాటు జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్ తదితర అత్యవసర వైద్య సేవలు ఉన్నాయని తెలిపారు। ఈ కార్యక్రమంలో పలు విభాగాలను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కె వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు ఎంఎల్ నారాయణ తదితరులు ప్రారంభించారు। సార్ కొంచెం బ్యాక్ కదా సార్, కొంచెం సార్ ఒక్క నిమిషం సార్, నిలబడి అన్నా అన్నా డాక్టర్ గారు సార్ ఒక్క నిమిషం నిలబడి సార్, అయిపోయింది సార్ కొంచెం దగ్గర జరగండి సార్। సార్ డాక్టర్ గారు కూర్చోండి, రైట్ రైట్। సరే డాక్టర్ గారు, ఆల్ ద బెస్ట్ అండి। ఫ్లాష్ వస్తుంది, ఓకేనా సార్? ఓకే సార్ 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 ఒకసారి మేడం గారు, మీరు కూడా ఒకసారి మేడం సార్ 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 వీళ్ళ నేను ఎంతమంది లోపలికి వెళ్తారా? ఖాళీ లేదు, ఇట్లా మీరు ఇటు జరగండి సార్ మేడం। సార్ మేడం కొంచెం ముందుకు వచ్చి పట్టుకోండి, కనపడుతుంది మీరు వెళ్ళిపోతాను। ఓకే ఓకే మేడం, కొంచెం ముందు జరగండి మేడం। కమిషన్ సార్ సార్
సార్ చూడండి సార్ ఒకసారి ఒకసారి చూడండి రామ్నగర్ 4th లైన్లో మెడిక్యూర్ హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు చేతుల మీదుగా ఓపెన్ చేశారు. దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మొదటిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఇక్కడ మంచి హాస్పిటల్ని ఏర్పాటు చేసినందుకు మరి శ్రీధర్ శ్రీనాథ్ వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అండి. మరి ఒక హాస్పిటల్లో పనిచేస్తూ కిమ్స్లో పనిచేస్తూ మళ్ళీ అక్కడ నుంచి బయటకు వచ్చి ఓన్గా హాస్పిటల్ పెట్టుకోవడం వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా అంటే ఈ జంట ఆ జంట ఇద్దరు ఒకళ్ళు గైనకాలజిస్టులు ఆర్తో అలాగనే మరి ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి వీళ్ళకి మంచి సక్సెస్ రేట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అందరూ కూడా గుంటూరు విజయవాడ అలా వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా మన ఒంగోలులోనే మరి ఇలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరి వచ్చినందువలన ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ మరి పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే తగిన సేవల్ని అందిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మరి మంచి సక్సెస్ రేట్ కనుక ఉన్నట్లయితే మంచి పేరు ప్రఖ్యాతి కూడా రావడం జరుగుతుంది. మీ అందరూ కూడా మరి వారిని ఆశీర్వదించాలని ఇలా ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా పెట్టి ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలులో ప్రారంభించడం చాలా సంతోషం. ఇక్కడ ఉన్న డాక్టర్స్ బాగా వెరీ రినౌండ్ అండ్ డెడికేటెడ్ డాక్టర్స్. మరీ ముఖ్యంగా డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్ట్ ఈజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ గుడ్ అండ్ ఎ గుడ్ హ్యాండ్. ఇక్కడ ఈ హాస్పిటల్లో పూర్తి మంచి క్వాలిటీ వైద్యము విత్ రీజనబుల్ రేట్స్ ఉంటాయని మేమందరూ భావిస్తూ ఉన్నాము. సో ఐ విష్ ద మెడిక్యూర్ హాస్పిటల్ డాక్టర్స్కి అండ్ ద మేనేజ్మెంట్ బెస్ట్ ఆఫ్ లక్. వాళ్ళకి అనుభవం బాగా సీనియారిటీ ఉంది కాబట్టి వాళ్ళు మంచి ఆలోచనతో 50 బెడెడ్ హాస్పిటల్ని ఈరోజు పెట్టుకోవడం చాలా అన్నీ కూడా ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు పెట్టుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్స్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి అనుభవంతో మంచి సర్జరీస్ కానీ అన్నిటి కూడా అలవాటు ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా బాగా జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన శ్రీధర్ గారికి శ్రీనాథ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ భవిష్యత్తులో ఈ హాస్పిటల్ ఒక మంచి పేరు ప్రతిష్టలు రావాలి. మనం చేసే సర్వీస్ని బట్టే పబ్లిక్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మంచి సర్వీస్ ఇచ్చి వాళ్ళకి మంచి పేరు కూడా ఈ హాస్పిటల్కి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా వచ్చిన దామచర్ల జనార్దన్ గారికి, ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు డాక్టర్ శ్రీనాథ్, ఆర్థోపెడిక్ సర్జన్. ఇది మల్టీ స్పెషాలిటీ లాగా స్టార్ట్ చేశాము. దీంట్లో కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ ముందు కూడా మిగతా డిపార్ట్మెంట్స్తో కలుపుకొని మంచి సర్వీసెస్ ఇద్దామని ఒక ఆలోచనతో స్టార్ట్ చేశాము. సో ఈ మా ప్రయత్నానికి వెనుకుంటే అంటే ఆశీస్సులు అందించడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, మున్సిపల్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు చాలా మా లైఫ్స్లో చాలా బిగ్ డే. నేను డాక్టర్ కె శ్రీధర్ బాబు, డాక్టర్ శ్రీనాథ్, మా లైఫ్స్లోనే బిగ్ డే. మేమిద్దరం కలిపి మెడిక్యూర్ హాస్పిటల్ని స్టార్ట్ చేస్తున్నాము. దానికి మన ఎమ్మెల్యే గారు వచ్చి, మన సార్ వచ్చి ఎంతో ఆనందంగా ఓపెనింగ్ చేశారు. ఆయనకు వెళ్ళ రుణపడి ఉంటాము. అండ్ ఇక్కడ బెస్ట్ వైద్యపరంగా వైద్య సేవలు గుండె మరియు ఆర్థోపెడిక్స్ వరకు అండ్ గైనిక్. ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని ఒంగోలు నగర సంస్థ మేయర్ గంగాడ సుజాత పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా మేయర్ పాల్గొని మాట్లాడారు. నగరపాలక సంస్థ తీసుకునే నిర్ణయాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం,
భద్రత, పునరావాసం వంటి వాటిలో సమాన అవకాశాలు పొందాల్సి ఉందని అన్నారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా 6గురికి స్వయం ఉపాధి రుణాలు, 30 మందికి స్వనిధి రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. దోస్తి ఫౌండేషన్ సమకూర్చిన దుప్పట్లను అందజేశారు. మెప్మా పీడీటీ రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, ఎంవీఐ కె రామచంద్రరావు, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ యాదవ్, సిటీ మిషన్ మేనేజర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అడాప్టివ్ వెహికల్ క్లాస్ 2 అంటే 4 వీలర్ నడిపేటప్పుడు ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి రూల్స్ని లైసెన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం మీకు కానీ మీ యొక్క కుటుంబ పద్ధతి ఓకే ఓకే అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవనీయులు మేయర్ గారికి, జిల్లా ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం గారండి. ఓకే 100 మందికి ఆయన ఒకటి సమానం. ఓకే శ్రీనివాస్ రెడ్డి, శివకృష్ణ గారు, స్టాఫ్, సిఓలు, సీఎంఎం టీవీలు కూడా అందరికీ కూడా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినందుకు, అదేవిధంగా మా ప్రతిభావంతుల జిల్లా స్థాయిలో ఒక మంచి ప్రోగ్రామ్ని నిర్వహించుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అప్పుడు కూడా చాలా మంది విభిన్న ప్రతిభావంతులందరూ కూడా రావడం, వారి యొక్క సమస్యలను కూడా అక్కడ తెలియజేయడము, ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడము, అలాగే అక్కడ చాలా మందికి అంటే స్పోర్ట్స్, గేమ్స్, డ్యాన్సెస్ అన్నీ కూడా మరి మంచి మంచి ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడము, ట్రై సైకిల్స్ ఇవ్వడము, మోటివేషన్స్ ఇవ్వడం, అనేక కార్యక్రమాలు మన జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. అదే రోజున మన మెప్మా తరఫున కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి కాబట్టి మన మెప్మా పీడీ గారు రవికుమార్ గారు కూడా ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, అలాగే నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు కూడా మరి మెప్మా పీడీ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ విభిన్న ప్రతిభావంతులు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ప్రతిభావంతులు మన ముందే ఉన్నారు. మరి ఒక లాయర్ గారు ఉన్నారు, మన జడ్పీలో పనిచేసే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. గతంలో అంటే ఒక 5 సంవత్సరాలు వెనక్కి తిరిగినట్లయితే మరి హ్యాండిక్యాప్ అంటే మనకి ఫిజికల్ డిజేబుల్ ఏదైనా ఉన్నట్లయితే, ఎందుకంటే మేము దాదాపు ఒక 10 సంవత్సరాలు హాస్టల్స్ కూడా నిర్వహించడం జరిగింది. బ్లైండ్ వాళ్ళకి కానివ్వండి, అలాంటి వికలాంగులకి అందరికీ కూడా మంచి బోర్డింగ్ వసతి కానివ్వండి, ఫ్రీ ఆపరేషన్స్, చాలా మంది దోగాడే పిల్లల్ని కూడా మేము నడిపించే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం ఆ విషయంలో. అయితే అట్లాంటి వాళ్ళకి చాలా మంది ఎడ్యుకేషన్ ఇవ్వడం వలన అసలు ఇంటి దగ్గర అయితే పిల్లలు మేము తల్లిదండ్రులు ఏం చెప్తారంటే మేము పనులే చేసుకోవాలా, పిల్లల్నే చూసుకోవాలా అని చెప్పి మా దగ్గర విడిచిపెట్టేవాళ్ళు. కానీ మేము వాళ్ళకందరికీ కూడా ఆపరేషన్ చేసి కాలిపర్స్ అంటే మనకి బూట్ లాంటివి ఉంటాయి, మళ్ళీ ఒక కర్రలు ఇచ్చి చిన్నగా నడిపించేవాళ్ళు. అలా నడిచి సొంత కాలం మీద చివరికి వాళ్ళ యొక్క ప్రాక్టీస్తో బట్టి వాళ్ళు చాలా మంది కూడా పూర్తి స్థాయిలో నడవడానికి కూడా అవకాశం కల్పించి చాలా సర్వీసే చేశాము. అందులో నిజంగా మేము చాలా గర్వం, చాలా సంతోషం కూడా. చాలా మంది ఉద్యోగాలు చేసి కూడా మా దృష్టికి అంటే మా దగ్గర రావడం, మమ్మల్ని కలవడం, మేము పలానా చోట జాబ్ చేస్తున్నాం చెప్పినప్పుడు కూడా మేము చాలా చాలా సంతోషపడతాం. ఏమిటంటే మీకు వైకల్యం అనేది మీ యొక్క శరీరానికే కానీ మనసుకు కాదు, అలాగే మీ యొక్క తెలివితేటలకు కూడా కాదు. మీకు లాగానే మన లాస్ట్ కలెక్టర్ గారు మీకు తెలిసే ఉంటుంది శ్రీనివాస్ గారు, మరి ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన జేసీ గారు, మరి ఆయన కూడా వికలాంగులే. అలాగే ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు, అలాగే ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అనేక రంగాల్లో రాణిస్తున్నటువంటి ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే మనకి కావాల్సింది ప్రభుత్వానికైనా మన వృత్తికైనా కావాల్సింది ఏంటంటే బ్రెయిన్, మంచి తెలివితేటలు కనుక ఉన్నట్లయితే దేనికి కూడా అసాధ్యమైనదంటూ ఏది ఉండదనే ఒక విషయాన్ని మనం ఎన్నో సందర్భాలు ఎంతో మంది నిరూపించారు కూడా. మా ఆఫీస్లో కూడా మరి మేము 7 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అవుట్ సోర్సింగ్లో.
ఇట్లా ప్రతి ఆఫీస్లో కూడా చాలామంది మీ పర్సంటేజ్ ప్రకారంగా 4% మీకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ ప్రకారంగా మరి ప్రభుత్వాలు కూడా మరి అనేక రకాలుగా మీకు రాయితీలు కల్పించడం జరుగుతుంది. మీకు పెన్షన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ విషయంలో మీకు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, అలాగే జాబ్స్ విషయంలో మరి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే మీకు లోన్స్ ఇస్తున్నారు. ఇలాగ అన్ని రకాలుగా మరి మా మెప్మా ఆఫీస్ నుంచి కూడా మీకు అనేక రకాలుగా మీకు మరి ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నా. ఇంకా ఏదో కొరవ, ఆ కొరవని పూడ్చడానికి మరి మన శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు మరి ప్రతి క్షణం కూడా ఆఫీస్ యొక్క మెడలు వచ్చి చివరికి పథకాన్ని కూడా వదలరు శ్రీనివాసరెడ్డి అయితే. అలాగే మన శివకృష్ణారెడ్డి కూడా మరి ఎవరిని వదలనమాట. అంత ఇందుగా మీకోసం ఎంతో పాటుపడుతున్నారు. నేనైతే చాలామంది వికలాంగులకి మన యొక్క ఆఫీస్ తరఫున కూడా మేము షాపులు పెట్టుకుంటామంటే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంతమంది ఒక 40 మంది అయితే మాకు సొంతగా ఇళ్ళు ఉన్నాయి, మాకు కరెంట్ లేదు అంటే ఎక్కడ చింతల దగ్గర నేను దాన్ని కూడా పోరాడి మరి డిపార్ట్మెంట్ వాళ్ళతో పోరాడి వాళ్ళు కూడా అందరికీ కరెంట్ కూడా ఇప్పించడం జరిగింది. అంటే మా దృష్టికి ఏదైనా వచ్చినట్లయితే మా సాయశక్తిలా ఖచ్చితంగా మేము పనిచేస్తామన్నాను. ఇది ఒక కారణం కాబట్టి మీరు అన్నిదా భావించకండి. ఏం జరిగినా కూడా జరగలేదు ఎందుకంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడం మీ బాధ్యత. అలాగని అసలు ఏమి చేయలేదు అనుకుంటే మాత్రం మరి చేసిన వాళ్ళు కూడా కొద్దిగా బాధ ఉంటుంది మాలాంటి వాళ్ళకి. అలాగనే మీరు చాలా వరకు మాకు మున్సిపల్ ఆఫీస్ తరఫున షాప్స్ కూడా అడిగారు. ఈ మంత్ ఎండింగ్ లోపు మళ్ళీ ఇంకొకసారి ఆక్షన్కి వస్తుంది. దాదాపు 100 షాపులు ఉన్నాయి. మీరు నిజంగా షాపుల్లో ఉంచి మేము పని చేసుకుంటాం లేదా వ్యాపారం చేసుకుంటాం అని కానీ నా దగ్గరకు వచ్చినట్లయితే అడుగుతారు కానీ మీటింగ్లో తర్వాత వచ్చి మళ్ళీ కనిపించండి. నేను పదే కంప్లైంట్ చేస్తున్నాను. మేము ఇవ్వట్లేదని మీరు కంప్లైంట్ చేస్తున్నారు, మీరు రావడం చెప్పి నేను కంప్లైంట్ చేస్తున్నాను. ఈ మంత్ ఎండింగ్ లోపు కూడా మీకు కనీసం 100 షాపులు ఇప్పించే విధంగా నేను చర్య తీసుకుంటా. నిజంగా మీ ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటాచలం ఫిల్లింగ్ సెంటర్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిల్లింగ్ సెంటర్ యాజమాన్యం మండవ రవి, మండవ మహేష్లు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వయంగా ఎమ్మెల్యేలు పెట్రోల్ కొట్టి ఫిల్లింగ్ సెంటర్ను ప్రారంభించారు. మంగమూరు రోడ్ పరిసర ప్రాంత ప్రజలకు క్వాలిటీ మరియు క్వాంటిటీతో పెట్రోల్ మరియు డీజిల్ను అందించేందుకు 24 గంటలు అందుబాటులో వెంకటాచలం ఫిల్లింగ్ సెంటర్ ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.
నమస్కారం అండి, నా పేరు మండవ మహేష్ చౌదరి. మనం ఈరోజు ఇక్కడ మంగమూరు రోడ్లో వెంకటాచలం ఫిల్లింగ్ సెంటర్ అనే పేరుతో భారత్ పెట్రోలియం మరి పెట్రోల్ బంక్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. దీని ఇనాగరేషన్ మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, సొంతపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు చేశారండి. ఇది మన మంగమూరు డొంకలో ఇది ఇటీవల చూస్తే రెసిడెన్షియల్ ఏరియాగా బాగా గ్రో అవుతుంది. ఇక్కడెక్కడ జనాలకి పెట్రోల్ డీజిల్ సౌకర్యం లేకపోవడం వల్ల దాని దృష్ట్యా మనం ఇక్కడ భారత్ పెట్రోలియం వారి పెట్రోల్ బంక్ కూడా పెట్టడం జరుగుతుంది. మనం ఇక్కడ నాణ్యమైన పెట్రోల్ క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ మీ అందరికీ 24/7 సర్వీస్ ఇస్తామని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈదుమూడి గ్రామ ముద్దుబిడ్డ, మంచి మనిషి, విద్యాదాత, రైతు బాంధవుడు కూనం వీరభద్రరావు, కూనం కృష్ణకుమారి ఆధ్వర్యంలో సంధ్య ఆక్వా ఫౌండేషన్ కమ్యూనిటీ హాల్ మరియు కళ్యాణ మండపాన్ని ఈదుమూడి గ్రామంలో నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా కళ్యాణ మండపాన్ని ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన శ్రీనివాస కళ్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్య ఆక్వా ఫౌండేషన్ నిర్వాహకులు కూనం వీరభద్రరావు ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కూనం పూర్ణచంద్రరావు, కూనం వెంకట్రావు, పోలినేని వెంకట్రావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అయిపోయినాయి ఒకటే సరిపోయి ఇచ్చాం కదా మళ్ళీ
चक्रमे देव्या सप्तजानवेहे विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं सूर्याभवे भजक्षुरनदो अग्निप्राधो विमन्यबोधा कृपां सन्तति श्रिये प्रतिष्ठये श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः कुमारः కొంచెం సైడ్ వచ్చి ఉన్నాం అన్న పెద్దాను కొంచెం వెనకరా ఎమ్మెల్యే గారు బాలాజీ గారు ఒక సైడ్ నిలబడ ఛానల్ చూస్తాను అరుణ్ కలిసి రైట్ థ్యాంక్ యూ అండి నమస్కారాలండి ఏమనుకున్నారు మీ ఊళ్ళో ఏమైనా రొయ్యల కంపెనీ పెడుతున్నారు అదే అనుకున్నారు అదే చెప్పా నమస్కారం సార్ ఒకసారి సార్ ఒకసారి చూడండి కళ్యాణోత్సవం ప్రారంభమవును భక్తులందరూ ఆశీర్వాదం కావాల్సింది కోరుతున్నాం. సార్ కళ్యాణోత్సవం ప్రారంభమవును భక్తులందరూ ఆశీర్వాదం కావాల్సింది కోరుతున్నాం. శ్రీనివాసం పరదైవతన్నః శ్రీ శ్రీనివాసం పరమాధనన్నః శ్రీ శ్రీనివాసం కులదైవతన్నః శ్రీ శ్రీనివాసం పరమాధనన్నః వక్త్రాక్షే భాగ్యలక్ష్మీ కరణ
सर्वदा महालक्ष्मी कटाक्षे सौर्यलक्ष्मी निखिलगुणगणालम्भरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे स्वमायुष्यानो धनाभिधा शोभामानं महीयते बहुपुत्रलाभं दीर्घमायुः भवति प्रियै प्रतिष्ठति కృష్ణ ఉండు కృష్ణ ఎల్లకు ఆమె కూడా వచ్చింది కదా అవును సార్ సార్ పోయిందా? పాటలు పాడే కళాకారులు ఎవరమ్మా? పోయిందా? పాటలు పాడే కళాకారులు ఎవరు? ఒకసారి అర్జెంటుగా గ్రామం ఈదుమూడి గ్రామం సంధ్య ఆక్వా కమ్యూనిటీ హాల్. ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు వచ్చారు. అందరూ కార్యకర్తలంతా బాగా సంతోషంగా హ్యాపీగా అంతా ఉన్నారు. థ్యాంక్స్ చెప్పి అన్ని ఎమ్మెల్యే గారికి మా గ్రామం తరఫున మా కార్యకర్తల తరఫున మిక్కిలి ఘన స్వాగతం తెలుపుతున్నాం. సంధ్య ఆక్వా ఫౌండేషన్ పరిధిలో జరిగింది. వీరభద్రరావు ఎండి మా బ్రదరు అంతా ఒక 2 ఎకరాల స్థలంలో బాగా వచ్చిన జనం కూడా ఇది ఈదుమూడికి తగింది కాదు, ఒంగోలులో ఉండాల్సింది, ఉప్పుగుండూరులోది పావలా వంతు కూడా ఉండదు అని జనం బాగా ఆనందంగా ఉన్నారు. పూర్తి రేట్లు కాకుండా మామూలు మెయింటెనెన్స్ తీసుకొని జరుపుతాము. అది చుట్టుపక్కల గ్రామాలు ఉపయోగించుకోవచ్చు, ఏ క్యాస్ట్ అయినా రావచ్చు. నేను వీరభద్రరావు కోనం, అది పూర్ణయ్యాళ్ళ తమ్ముడిని. మేము వైజాగ్లో ఉంటాము. మా కంపెనీ తరఫున కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం నిర్మించాము. ఇది మినిమం మెయింటెనెన్స్ కాస్టులు తీసుకొని అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చేద్దామని, ఊరికేదో చేద్దామని మొదటి నుంచే ఉంది. అదే దీంతో నిర్మించాము. ఇది ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ మా ఊళ్ళో కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది. దీంట్లో కులాలు మతాలు ఏ ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు విజయ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
సూదనగుంట కోటయ్య చౌదరి ఆదిలక్ష్మి మెమోరియల్ ఆధ్వర్యంలో సంతనూతలపాడు జెడ్పీ హైస్కూల్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలు హోరాహోరీగా సాగాయి. మంగళవారం అర్ధరాత్రి జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రకాశం తూర్పుగోదావరి జట్లు తలపడ్డాయి. చివరికి కబడ్డీలో 51-40 పాయింట్ల తేడాతో ప్రకాశం జట్టు తూర్పుగోదావరిని మట్టి కరిపించింది. అంతకు ముందు జరిగిన మహిళల కబడ్డీ ఫైనల్స్ కృష్ణా జట్టు విజయనగరంపై ఒకే ఒక్క పాయింట్ తేడాతో విజయకేతనం ఎగరవేసింది. గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, నిర్వాహకులు సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు ఆర్ అరుణ, సీనియర్ క్రీడాకారులు అన్ను వేణుగోపాల్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ చేతుల మీదుగా షీల్డులను అందుకున్నారు. ఫైనల్ మ్యాచ్కు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ టోర్నమెంట్కి కర్త కర్మగా అన్నేటువంటి డాక్టర్ సూర్యుడు బాబు ఈ టోర్నమెంట్కి కర్త కర్మగా అన్నేటువంటి డాక్టర్ సూర్యుడు ఈస్ట్ గోదావరి కూడా త్వరగా ఎనమాలు చేస్తారు ఈస్ట్ గోదావరి మన ఈస్ట్ గోదావరి కెప్టెన్ థ్యాంక్ యూ సార్. ఈస్ట్ గోదావరి రెడ్ ప్లేయర్ తెలంగాణ అలాగే సెక్రటరీ మహేందర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ అలాగే వేణుగోపాల్ గారు డిఎస్పీ ఆయన చేయడం జరిగింది.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, సార్ ఇది చూడాలి ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. స్పోర్ట్స్ కి బాగా జరిగింది కాబట్టి సంతనూతలపాటి నియోజకవర్గ తరఫున ప్రకాశం జిల్లా విన్నర్స్ టీమ్కి 75,000 బహుమతి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి రన్నర్స్ అప్కి 50,000. గౌరవ శాసనసభ్యులు గారు కబడ్డీలో ఉన్న గొప్పతనం ఏంటంటే కబడ్డీ దగ్గరికి ఎవరైనా వస్తే ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, ఒక చిన్న కుర్రవాళ్ళగా మాడిపోవాల్సిందే. దాదాపు ఈరోజు ఎమ్మెల్యే గారు ఉగ్రనరసింహారెడ్డి గారు మన విజయ్ కుమార్ గారు దాదాపు ఇక్కడ నియర్లీ మోర్ దాన్ 4.5 hours ఇరువురు శాసనసభ్యులు ఎంత బిజీగా ఉన్నా కానీ 4.5 గంట ఇక్కడ కూర్చున్నారు. ఎందుకంటే మీరు కూర్చున్నప్పుడు అదే ప్లేయర్స్కి ఇన్స్పిరేషన్. సూదులగుంట ఫౌండేషన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, వారికి చేదోడువాదం ఉన్నటువంటి డాక్టర్ కృష్ణమూర్తి గారు. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటో ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మొత్తానికి ఈరోజు మనం చూసాము. ఇంతమంది వ్యక్తుల కుటుంబ వ్యవస్థ అంతా ఇక్కడికి వచ్చేసి ఈ గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకోవడమే కాకుండా 4 రోజులు ప్రేక్షకులు ఉర్రూతులైనటువంటి ఈ కబడ్డీ పోటీలు వారు వంటి చేతి మీద నడపడం మా కబడ్డీ ప్లేయర్స్ అందరి తరఫున, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మరొక గవర్నమెంట్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ పోతుకోవడం. రెండోసారి కూడా చాలా మంది So he has given the inspiration for us to go ahead, and with that we went forward, and we didn't realize there is not a drop of gold living in gold. So this was paid by Varuna. So my thanks to the Varunas for cooperating with us. So whenever our intention is good, ఇటువంటి ప్రోగ్రామ్స్ కి ఎక్కువ డెవలప్మెంట్ బడ్జెట్ ద్వారా ఇవ్వాలని చెప్పి మోస్ట్ నెగ్లెక్టెడ్ డిపార్ట్మెంట్ ఈ స్పోర్ట్స్ కల్చరల్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. Nobody cares about this activity because they are here. I want to bring it to their notice too. Please దయచేసి బడ్జెట్ లో కానీ ఎటీవీ ద్వారా ఈ స్పోర్ట్స్ కి ఎన్నో ఫండ్స్ అలాట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఎన్నో జరిపించాలని వాళ్ళు సెలవు తీసుకొని జరిపిస్తారని నమ్మకంతో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని తెలిపిన ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటాచలం ఫిల్లింగ్ సెంటర్ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే పిఎన్ విజయ్ కుమార్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.